ఈ వీడియోలో చామంతి మొక్కలు ఏ మంత్లో నాటుకోవాలి, ఇవి ఎన్ని నెలలకు మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, అలాగే చామంతి మొక్కలు బుషీగా రావడానికి టిప్స్ ఈ వీడియోలో షేర్ చేశాను. అలాగే మందారం మొక్క ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో మిల్లీ బగ్స్ క్లియర్ అయిన తర్వాత నిండుగా పూలు వస్తున్నాయి. ఈ మిల్లీ బగ్స్ పౌడర్ అయితే నా కామెంట్లో చాలా మంది అడిగారు. ఆ పౌడర్ ప్యాకెట్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. నేను చామంతి మొక్కలు అయితే నాటుకుంటున్నానండి. మాకు విలేజ్లో మా ఇంట్లో అయితే ఈ చామంతి మొక్కలు అయితే ఉన్నాయి. అవి బాగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అందుకనేసి అక్కడి నుంచి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకొని ఇక్కడ కుండీలలో అయితే నాటుకుంటున్నాను. ఈ చామంతి మొక్కలు జూను, జూలై, ఆగస్టు లాస్ట్ అండి, ఆగస్ట్ వరకు అయితే నాటుకోవచ్చు. ఇవి మనకు 4 monthsలో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి అక్టోబర్ నుంచి మనకు పువ్వులు స్టార్ట్ అవుతాయండి. మనకు ఫిబ్రవరి వరకు అయితే మనకు పువ్వులు అనేది వస్తాయి. అయితే ఈ మొక్కలు నాటుకున్న 1 month లోపు మనము ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొక్కలు నాటుకున్న 20 daysకి నేను పైన కొమ్మలు కొద్దిగా కట్ చేశానండి. అప్పుడు నాకు సైడ్ కొమ్మలు ఏ విధంగా వచ్చాయి కూడా ఈ వీడియోలో షేర్ చేశాను, చూడండి. ఇక్కడ నేను కుండీలో మొక్కలు నాటేటప్పుడు మట్టి తడిగానే ఉందండి. అయినా కూడా చూడండి ఇక్కడ మట్టి ఎంత లూజుగా ఉందో. ఇలా మట్టి లూజుగా ఉన్నప్పుడు మొక్కల వేర్లు మట్టిలో బాగా స్ప్రెడ్ అయ్యి మొక్కలు బాగా వస్తాయండి. ఇలా కుండీల్లో మొక్కలు నాటేటప్పుడు మట్టి లూజుగా కుండీ వెయిట్లెస్గా మనకు ఎలాంటి చీడలు లేకుండా మట్టిని ఏ విధంగా కలుపుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. కుండీల్లో నేను కూరగాయ మొక్కలు నాటుకోవడానికి సాయిల్ మిక్సింగ్ అయితే రెడీ చేసుకున్నానండి. ఆ సాయిలే మనకి కుండీల్లో అన్నీ కూడా ఒకసారి అది చూసారంటే సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుంది. అలా తయారు చేసుకున్న సాయిల్ మిక్సింగ్లో నేను పెట్టిన కూరగాయ మొక్కలు ఎంత హెల్తీగా వచ్చాయి, ఇప్పుడు కుండీలో కూడా ఎంత బాగున్నాయో కూడా మీరు లాస్ట్ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నా దగ్గర వాటర్ క్యాన్ ఉండేదండి. ఇవి రెండుగా కట్ చేసి ఈ విధంగా అయితే చామంతి మొక్కలు అయితే నాటుకున్నాను. ఈ వాటర్ క్యాన్కి మూత సైడ్ వచ్చేసి నేను చిన్నది నర్సరీ పాట్ అయితే పెట్టానండి. అందులో కూడా మట్టి వేసి ఈ రూట్స్ కింద వరకు వెళ్ళినా కూడా మనకు మొక్కలు బాగా వస్తాయి. అలాగే ఇక్కడ నేను 100 రూపీస్ టబ్లో కాగడామల్లి అయితే నాటుకున్నాను కదా, అందులో కొన్ని చామంతి మొక్కలు అయితే నాటుకుంటున్నానండి. ఇలా వెడల్పు ఉన్నప్పుడు చామంతి మొక్కలు బాగా స్ప్రెడ్ అవుతాయి. అందుకనేసి ఇక్కడ కొన్ని అయితే నాటుకుంటున్నాను. అలాగే నేను కింద కొన్ని రోజా మొక్కలలో కూడా నాటుకున్నానండి. నాకు 20 daysకి చాలా బాగా వచ్చేసాయి చామంతి మొక్కలు. ప్రూనింగ్ చేసేసాను. అలా ప్రూనింగ్ చేసిన తర్వాత సైడ్ కొమ్మలు ఎలా వచ్చాయో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంతకు ముందు నాటిన చామంతి మొక్కలన్నీ టెర్రస్ పైన కుండీలలో ఉంటాయండి. ఇవి వచ్చి మన గేట్ ఎంట్రన్స్ దగ్గర కొన్ని రోజా మొక్కలు ఉన్నాయి, వాటిల్లో అయితే నాటుకుంటున్నాను. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇంటి ముందర చాలా బాగా లుక్ ఉంటుందనేసి ఇక్కడైతే కొన్ని నాటుకుంటున్నాను. మామూలుగా నాకు రోజా పూలు అయితే ఎప్పుడు ఉండేవండి. ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఒక 2 months నుంచి అసలు ఫ్లవరింగే లేకుండా ఉండింది. నాకైతే ఈ రోజా మొక్కకు అసలు కొమ్మలు వంగిపోయేంతగా ఫుల్ మొక్క నిండుగా రోజాలు ఉండేవి. అసలు 2 months నుంచి ఫ్లవరింగే లేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను, చూడండి. ఈ చామంతులు నాటుకున్న 20 daysకి చూడండి నేను పైన ఈ విధంగా ఇక్కడ కొంచెం అనేది ప్రూనింగ్ చేస్తున్నాము. ఈ విధంగా పైన కొద్దిగా ఇలా మనం తుంచేసినామంటే మనకు సైడ్ బంచెస్ లాగా బాగా చామంతి మొక్క స్ప్రెడ్ అవుతుందండి. సైడ్ కొమ్మలు బాగా వస్తాయి. మనకి ఇలా వచ్చిన కొమ్మలు కూడా ఎలా ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇలా మొక్కలు నాటుకున్న 1 month లోపే మనము ఇలా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు మొక్క బాగా స్ప్రెడ్ అయ్యి బుషీ లాగా వస్తుంది మనకి. లేదంటే స్ట్రైట్గా మొక్కలు అనేది వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ప్రూనింగ్ చేసుకుంటున్నాను. కింద అయితే నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను. కొమ్మలు కూడా ఎలా వచ్చాయో కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా చిన్న మొక్కలైనా కూడా 20 days అయిందంటే ఈ విధంగా ప్రూనింగ్ చేసేయండి. సైడ్ కొమ్మలతో మొక్కలు బాగుంటాయి. లేదంటే మనకు ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నాకు తెల్ల గల్జేరు బాగా వస్తుందండి. ఇది పప్పులేకి చాలా బాగుంటుందనేసి నేను కొన్ని వాటిలో అలానే ఉంచేశాను. ఇది వచ్చి రణపాల మొక్క, కిడ్నీలకు మంచిది. ఇవి నేను ఫ్లవరింగ్ కోస్తుంటే ఇంకా బాగా వస్తున్నాయండి. ఇక్కడ చూడండి 2 months బ్యాక్ నాకు అసలు రోజా పూలే లేవు. ఇక్కడ నేను ఈ చామంతి నార అయితే నాటుకున్నాను. ఇప్పుడు నేను ప్రూనింగ్ చేశాక నాకు సైడ్ కొమ్మలు ఎలా వచ్చాయో చూడండి. అలాగే రోజాలు 1 monthకి ఏ విధంగా వచ్చాయో ఈ చామంతులు కూడా వచ్చాయంటే ఇక్కడ గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర చాలా లుక్ ఉంటుంది. ఇవి అయితే మొక్క వంగిపోయేటట్లుగా నాకు రోజాలు వచ్చేవి. అందరూ కూడా అందరూ ఈ మొక్క గురించి అడిగారు. కానీ నాకు ఈ 2 months నుంచి పూలు లేకపోయేసరికి ఇక్కడ నేను చామంతి మొక్కలు పెట్టుకున్నాను. బాగుంటాయి, అవి కూడా ఫ్లవరింగ్ వస్తూ ఉంటాయి అనేసి ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. రోజాలు బాగా గుత్తులు గుత్తులుగా మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఈ చిగుర్లు ఉండే చోటల్లా మనకు గుత్తులుగా మనకు రోజాలు వచ్చేస్తుంటాయండి. ఇక్కడ నేను రోజా మొక్కకి బనానా పీల్స్ ఇలా ఎగ్ షెల్స్ వేసేస్తుంటున్నాను. ఇలా వేసినప్పుడు మొక్క ఫుల్గా ఫ్లవరింగ్ వస్తాయండి.
మీరు నా లాస్ట్ వీడియోలు చూడొచ్చు రోజా మొక్కలవి ఎంత ఫ్లవరింగ్ ఉంటుందో ఈ రోజా మొక్క. ఇంకా పక్కనైతే ఒక చిట్టి రోజాలు ఉంటాయండి, అవైతే గుత్తులు గుత్తులే ఇంకా ఎంత ఎక్కువ ఉంటాయంటే మీరు నా లాస్ట్ వీడియోలు చూసారంటే మీకు అర్థమవుతుంది. వీటి కేరింగ్ టిప్స్ కానీ వీటి ఫెర్టిలైజర్స్ కానీ అన్నీ కూడా మనకు లాస్ట్ వీడియోలలో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ప్రూనింగ్ చేశాను కదా, డబుల్ కొమ్మలు ఏ విధంగా వచ్చాయో ఈ విధంగా ఇక్కడ చూడండి నేను కట్ చేశాను. ఇప్పుడు ఎంత బాగా కొమ్మలు అన్ని రెండు రెండు వచ్చాయి. ఇక్కడైతే దీనికి రీసెంట్గా చేశాను, లైట్ బంచ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి ప్రూనింగ్ చేస్తే ఎన్ని కొమ్మలు వచ్చాయో, ఇంకా సైడ్ అయితే చిన్న చిన్న కొమ్మలు అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నేను అక్కడ కట్ చేసింది అయితే అట్లానే ఉంటుంది, సైడ్ అయితే మనకు బంచెస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ విధంగా అయితే మనం చేసుకున్నట్లయితే మొక్కలు చాలా బాగా వస్తాయండి. ఇలా మనము 1 మంత్ లోపే ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మొక్క బాగా బుషీగా వస్తుంది. ఇలా మనకు డబుల్ త్రిబుల్ అలా మనకు సైడ్ కొమ్మలు వచ్చినప్పుడు వాటిని కూడా ప్రూనింగ్ చేసుకున్నామంటే వాటి సైడ్ ఇంకా మనకు ఎక్కువగా కొమ్మలు స్ప్రెడ్ అయ్యి మొక్క పెద్దది అవుతుంది. ఇక్కడ చూడండి ప్రూనింగ్ చేసినాక ఎన్ని కొమ్మలు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయో. ఇలా మీకు కానీ ఈ టిప్ అయితే నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంతకుముందు మిల్లీ బగ్స్ వీడియో అయితే చేశానండి. వీడియోని అయితే ఫుల్గా చూడకుండా మధ్యలోనే కామెంట్స్లో నాకు మిల్లీ బగ్స్ పౌడర్ గురించి చాలామంది కామెంట్స్లో అడిగారు. నేను అక్కడ చాలా క్లారిటీగా పెట్టానండి వీడియో, అయినా కూడా కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు. ఈ వీడియోలో అయితే ఆ ప్యాకెట్ అయితే షేర్ చేశాను, ఒకసారి చూడండి. మిల్లీ బగ్స్ మన ఈ మొక్కకైతే ఫుల్గా ఉండేవి. నేను కొమ్మలన్నీ చాలా వరకు కట్ చేశాను. నేను దీనికి వేప నూనె అలాగే సర్ఫ్ ఇలాంతా స్ప్రే చేశాను, అయినా కూడా తర్వాత నాకు మళ్ళీ వచ్చేసింది వెంటనే. తర్వాత నేను మిల్లీ బగ్ పౌడర్ అయితే యూజ్ చేశానండి. ఈ మొక్కకైతే ఎల్లో మిల్లీ బగ్స్, వైట్ మిల్లీ బగ్స్ ఫుల్గా కొమ్మలన్నీ పాడు చేసేసాయి. మీరు నా షార్ట్ వీడియోలో కూడా చూడొచ్చు ఎంత క్లియర్గా పోయిందో మిల్లీ బగ్స్. తప్పకుండా మీకు ఇదైతే యూజ్ అవుతుంది ఈ పౌడరు. ఇదైతే 100% వర్క్ అవుతుందండి. ఇది కెమికల్ అంటున్నారు, మనం ఇక్కడే మనకి పూలు వచ్చేకి కాయలు కోసము వీటిని వాడడం లేదు, మొక్కకు చీడల కోసమే వాడుతున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇది ఎలా వాడాలి కూడా నేను వీడియోలో అయితే షేర్ చేశాను. ఈ మిల్లీ బగ్స్ తర్వాత మొక్కలు ఫ్లవరింగ్ రావడానికి అలాగే మనం కూరగాయ మొక్కలు కానీ వాటన్నిటికీ చీడలు లేకుండా ఎలా మనం కేరింగ్ తీసుకోవాలో కూడా వీడియోలో అయితే షేర్ చేశాను. తప్పకుండా అవి కూడా చూసారంటే మీరు ఎలా చేసుకోవాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది. ఇది సాయిల్ మిక్సింగ్ కానీ అలాగే మిల్లీ బగ్స్ వీడియో అలాగే రోజా మొక్కల కేరింగ్ ఎలా తీసుకోవాలి అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి అన్ని మిల్లీ బగ్స్ క్లియర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంత బాగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇవి నాటు మందారాలు కాబట్టి ఎప్పుడు పూలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడైతే గేట్ ఎంట్రన్స్లో రోజా మొక్క ఉంటుంది, ఇది కాశ్మీర్ రోజా. లాస్ట్ 2 months మాత్రమే పూలు లేదండి, ఎప్పుడు డైలీ మొక్క నిండుగా గుత్తులు గుత్తులుగా మొక్క కొమ్మలన్నీ వంగిపోయే విధంగా పూలు ఉండేవి. ఇవి ఎందుకో కానీ ఈ లాస్ట్ 2 months నుంచి పువ్వులు లేవు. అయితే నేను అంటు కట్టడం వల్ల లేవు, లేదంటే ఎండలు ఎక్కువ అవడం వల్ల పూలు లేవు కానీ తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ పూలు స్టార్ట్ అయిపోయాయండి. చూడండి ఒక్క కొమ్మకి 4-5 పూలు అయితే బాగా గుత్తులుగా పూసేసాయి. ఇవి ఇంకా కొన్ని కొమ్మలే పూసాయండి, ఇంకా కొన్ని చాలా వరకు పూయాలి. ఆ పక్క అయితే మనకి ఇంకా చిట్టి రోజాలు వస్తాయి, అవి అయితే ఇంకా ఒక కొమ్మకైతే 10-15 పువ్వులు అయితే వస్తాయండి. నా లాస్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు. చిట్టి రోజాలు, ఈ రోజాలు అయితే ఇలా గేట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నప్పుడు మొక్క నిండుగా ఎంత బాగుంటాయో. ఇక్కడ చూడండి కొన్ని కొమ్మలు పూస్తేనే ఇన్ని పూలు ఉన్నాయి, మొక్క మొత్తం పూస్తే ఎన్ని ఉంటాయి మీరు నా లాస్ట్ వీడియోలో చూడొచ్చు. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.